తిరుమలలో శరభయ్య యాదవ్ పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు రామచంద్ర యాదవ్. శ్రీవారి ఆలయ తలుపులు తెరిచి తొలి ప్రదర్శన పొందిన ప్రథమ భక్తుడు శరభయ్య యాదవ్ అన్నారు. యాదవ్లు ఆత్మగౌరవం శరభయ్య యాదవ్ అని, అలాగే తిరుమలలో విగ్రహంతో పాటు మఠం ఏర్పాటు చేయాలని కోరారు బీసీవై చీఫ్ రామచంద్ర యాదవ్. తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారిగా ప్రత్యక్షము దర్శనమిచ్చిన శరభయ్య యాదవ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలనే అంశం పైన తిరుపతిలో గత అనేక సంవత్సరాల నుండి శరభయ్య యాదవ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలి, తిరుమల యొక్క చరిత్ర ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, అదే విధంగా శరభయ్య యాదవ్ గారి గురించి తెలియచేయడం ద్వారా అది పరిపూర్ణమైన చరిత్ర అవుతుంది. గత అనేక సంవత్సరాల నుండి 30-40 సంవత్సరాల నుండి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలతో పాటు వెంకటేశ్వర స్వామి భక్తులకు ఎందరికో సంకల్పం ఉన్నప్పటికీ కూడా అనేక కారణాలతో కార్యక్రమము ముందుకు నడవని పరిస్థితి ఏర్పడింది. వెంకటేశ్వర స్వామి సంకల్పంతో స్వామి వారి పాదాల చెంత తిరుపతిలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పెద్దలందరూ కూడా దీని మీద చర్చించి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా గత కొన్ని సంవత్సరాల నుండి ఏదైతే పెండింగ్ లో ఉన్న సమస్యకి ఒక పరిపూర్ణమైన పరిష్కారం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం